పాలు స్టార్ట్ చేశాను. ఈ రోజుకి మా దగ్గర వచ్చి సుమారుగా 6 రోజులు అవుతుంది. ఇంకా ఇంకా ఒక 45 రోజులు ఉండాల్సి వస్తుంది. పూర్తిగా ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేస్తున్నాం. ఈ బేబీ గవర్నమెంట్ నుంచి వచ్చింది. పూర్తిగా ప్రాణాపాయ వెంటిలేటర్ మీద 2 రోజులు ఉంది. ఫిట్స్ వస్తుండే బేబీకి, ఆయాసం ఎక్కువ ఉండే, బాత్రూమ్ అంతా మింగేసింది. నార్మల్ డెలివరీ అవ్వడం వల్ల బేబీ బయటికి వచ్చిన వెంటనే ఏడవలేదు. దానివల్ల తల గాయం అయిపోయి ఫిట్స్ వస్తున్నాయి. దీనికి 2 days 3 days వెంటిలేటర్ మీద పెట్టాము, తీసి ఇప్పుడు లో ఫ్లో మీద పెట్టాము. ఇప్పుడు హుషారు ఉంది బాగా. ఈ బేబీ కూడా బయట నుంచి వచ్చింది. మనకి బయట దేశాయ్ హాస్పిటల్లో డెలివరీ అయింది. అక్కడ నుంచి గవర్నమెంట్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ప్రమాదం అంటే మన దగ్గరకు వచ్చింది. ఈ బేబీ కూడా నెలలు తక్కువనే, కేజీ 600 గ్రాములు ఉంది బిడ్డ. కేజీ 600 గ్రాములు ఉంది. ఆల్మోస్ట్ సెప్సిస్ చాలా ఎక్కువ, అసలు బతకదు అనుకున్నాం. మందులు హై యాంటీబయాటిక్స్ పెట్టి నిదానంగా బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ఫీడింగ్ స్టార్ట్ చేశాము. మోషన్ కూడా ఆల్మోస్ట్ 2-3 days కంప్లీట్ గా స్టాప్, పొట్ట కూడా బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఫీడింగ్ మదర్ ఇప్పుడే ఫీడింగ్ ఇచ్చేసి వెళ్ళింది. ఈ బేబీ కూడా బాగుంది. ఇది మనకు పత్తికొండ, నిన్న నైట్ వచ్చింది. పత్తికొండ నుంచి వచ్చింది బేబీ. కామెర్లు ఎక్కువ ఉన్నాయి, ఫీడింగ్ సరిగా తీసుకోవట్లేదు, డల్ గా ఉందని వచ్చింది. ఈ బేబీ కూడా బాగుంది. ఫోటోథెరపీ పెట్టాం. బేబీ మీరు పట్టుకుంటేనే తెలుస్తుంది, చాలా స్టిఫ్ అయిపోయింది బేబీ, చాలా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది. ఇది యాంటీబయాటిక్స్ పెడుతున్నాము, కానీ వాళ్ళకి హై రిస్క్ చెప్పాము. చాలా కష్టము, కానీ ప్రయత్నిస్తున్నాము. ఈ బేబీ పర్లేదు, బాగానే ఉంది. ఆయాసం కొంచెం తక్కువ ఉంది. ఈ బేబీ 1 kg. దగ్గరకు వచ్చి చూస్తుంటే చూసుకోండి. అంతే, కేజీ 100 గ్రాములు అంతే. ఇప్పుడు ఇంకా 900 గ్రాములకు తగ్గింటారు. 10వ తేదీ నుంచి పెరుగుదల ఉంటుంది బరువు, 10వ రోజు నుంచి. నేను డాక్టర్ సందీప్ అండి, వంశీ చైతన్యలో పిడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. ఓకే, పుట్టిన నెలలు నిండని పిల్లలకి అన్ని ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ సెటప్ ఉంది, అన్ని చూస్తాం. ఇక్కడ రోజు అడ్మిషన్, ఒక నెలకి అడ్మిషన్స్ 110 నుంచి 120 ఉంటాయి నెలకి. ఆరోగ్యశ్రీ సేవలు కంపల్సరీగా ఉన్నాయండి, కాకపోతే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. అవి ఎలాంటివి అంటే బర్త్ సర్టిఫికేట్ ఒకటి కావాలి. వేరే హాస్పిటల్, గవర్నమెంట్, వేరే ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడ డెలివరీ అయినా ఈ బిడ్డ నా బిడ్డనే అన్నట్టు ప్రూఫ్ కావాలి. బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అక్కడ జస్ట్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే ఏ హాస్పిటల్లో అడిగినా 5 నిమిషాల్లో ఇచ్చేస్తారు. ఆరోగ్యశ్రీకి అడుగుతున్నారండి, 5 నిమిషాల్లో ఇవ్వాలి. అయితే 5 సంవత్సరాల లోపు పిల్లలకి తల్లిదండ్రుల ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు మీదనే అయిపోతుంది. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ పేరు కూడా ఉండాలి. చిన్నపిల్లల డాక్టర్ అంటే ఏమి, 18 సంవత్సరాల వరకు మగపిల్లలని, 16 సంవత్సరాలు ఆడపిల్లలని కదా. 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డులు లేనప్పుడు మనకు వర్తించదు. మళ్ళా వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, గవర్నమెంట్ ఆఫీస్ కానీ వెళ్ళి మళ్ళా వాళ్ళు సర్టిఫికేట్ కానీ, అటాస్టెడ్ కాపీ కానీ తీసుకొని పర్మిషన్ తీసుకొని రావాలి. అది కూడా లేదంటే మనం ఏం చేయలేము. అంతవరకు మాకు ప్రొవిజన్ ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు బేబీస్ ఆల్మోస్ట్ 90% అన్ని ఆరోగ్యశ్రీలోనే ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యశ్రీ. ఎస్.